నంద్యాల జిల్లాలో గిరిజన అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారింది. ఉద్యోగులపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు ఎస్పీకి వినతిపత్రం అందించారు. టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేను సస్పెండ్ చేసి ఆయనపై కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శ్రీశైలం శాసనసభ్యులు రాజారెడ్డి రాజన్న గాని ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సీ అతను, ఒక ఎస్టీ అతను, ఒక ముస్లిం మైనారిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలని అనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అంటుంటా ఉంటే, మరోపక్క దళితులపై, గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో, డ్యూటీలో ఉండగా, యూనిఫామ్ లో ఉండగా ఒక వ్యక్తి పైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరం, దాదాపు 70-75 కిలోమీటర్లు తీసుకెళ్ళి సున్నిపెంట, శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం, వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం. రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారన్నదే మా అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. అటవీ శాఖ అధికారులపైన శ్రీశైలం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కారులో ఎక్కించుకొని వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కార్లు ఎక్కించుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం! అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మనకు స్వతంత్రం వచ్చిందా లేకుంటే బ్రిటిష్ కాలంలోనే మనం నివసిస్తున్నామా అనేది అర్థం అవడం లేదు. కంటతడి పెట్టుంటే నేను ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అనేది అర్థం కావట్లేదు. నేను సావే మాకు శరణం అన్నట్టు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నాం, మా గిరిజనుల పైన జోలికి వస్తే గిరిజన జాతి ఊకుండదు. మాది రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు అందరూ ఏకమై ఈ దురాగతానికి, ఈ దాష్టికానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్ష పడాలి. అందుకు ఈ రోజు గౌరవ ఎస్పీ గారి దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద అతను అరెస్ట్ చేసి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.